హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మా పల్లె వంట. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు మన బ్లాగ్ అయితే కంటిన్యూ చేసేద్దాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూసాలి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి వీలుంటే. ఈరోజు కొంచెం వాయిస్ ఇంకా సమ్మర్ కదా, మామూలుగా వింటర్ సీజన్ కంటే ఎక్కువ సమ్మర్లోనే జలుబు చేస్తుంది నాకు. చాలామందికి అంతే. కొంతమందికి ఏమో కూల్ అంటే కొంచెం బాడీలో హీట్ అవ్వడం వల్ల చేస్తుంది. ఇంకొంతమంది కూల్ వాటర్, ఐస్ క్రీమ్స్ ఎక్కువగా తినడం, తాగడం లాంటి వాటి వల్ల కూడా కొంచెం చేస్తుంది. నేనైతే అవేం తినను, తాగను. అయినా సరే గొంతు అయితే నాకు ప్రతి సమ్మర్లో ఇలాగే అవుతుంది అనమాట. అయితే దగ్గు లేదంటే జలుబు, ముక్కు ఇట్లా కారుతూ ఉంటుంది. ఈరోజు కొంచెం వాయిస్ ప్రాబ్లంగా ఉంది. నిన్న కొంచెం ఎక్కువగా ఉంది, ఈరోజు కొంచెం బెటర్ అయింది. ఇంకొక రేపైతే కొంచెం సెట్ అవుతాను. అదే చెప్తున్నాను అనమాట. ఎందుకంటే కొంచెం వినడానికి కూడా కష్టంగా ఉంటుంది కదా. అంటే మన వాయిస్ మనకి బాగానే ఉంటుంది. యాక్చువల్గా చెప్పాలంటే నా వాయిస్ నాకే వినబుద్ధి కావట్లేదు. గట్టిగా మాట్లాడితే కొంచెం లైట్గా దగ్గొచ్చినట్టుగా అట్లా తడబడినట్టుగా అనిపిస్తుంది. అది అడ్జస్ట్ అవుతారనేసి చెప్తున్నానమాట. ఇక్కడ వచ్చేసి ఇది 3 days బ్యాక్ బ్లాగ్ అండి. ఇంకా మునక్కాయ టమాటో కర్రీ, చిక్కుడుకాయ కర్రీ అయితే చేస్తున్నాను. అలాగే ఈ వీడియో అయితే షార్ట్ వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను. రెసిపీస్ అన్నీ తప్పకుండా చూడండి. మన ఛానల్లో షార్ట్ వీడియోస్ సపరేట్ రెసిపీస్ ఉంటాయి, మినీ బ్లాగ్స్ ఉంటాయి అన్నమాట. నేను ఏదైనా షేర్ చేసుకోవాలనుకున్నా, మీకు ఏదైనా చెప్పాలనుకున్నా కూడా నేను ఖచ్చితంగా షార్ట్ వీడియోలో అయితే చెప్తున్నాను. ఇంక ఇక్కడ వచ్చేసి కర్రీ అయితే చేస్తున్నాను. నాకు చిక్కుడుకాయ కర్రీ, వంకాయ కర్రీ, నెక్స్ట్ ఇంకేం చిక్కుడుకాయ ఒకటి, వంకాయ ఒకటి, సొరకాయ ఒకటి, పచ్చిమిర్చి కారం వేస్తేనే చిన్నప్పటి నుంచి అలాగే అలవాటు అయిపోయింది మా అమ్మ చేసి. నాకు కూడా అలాగే ఇష్టం అనమాట. అదే ఫాలో అవుతాను. ఎప్పుడైనా ఒకసారి ఫ్రై చేయాలనుకుంటే కనుక మా పిల్లలకి కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని బాగా రోస్ట్ చేసి దాంట్లో మామూలుగా ఎల్లుల్లిపాయ కారం అలాగే వేసుకుంటాము. ఇక్కడ వచ్చే సాల్ట్ వేస్తున్నాను. ముందు సాల్ట్ ఎందుకు వేస్తానంటే ఆయిల్ కొంచెం తక్కువగా పడుతుంది, ముక్కలు తొందరగా ఉడుకుతాయి, టైం కూడా సేవ్ అవుతుంది అనమాట. కర్రీ అనేది మాడిపోదు. సమ్మర్లో కొంచెం నేను ఆయిల్ చాలా వరకు తగ్గించే వాడతాను. అంటే మరీ తక్కువేం వాడతానని ఏం చెప్పను. మామూలుగా కొంచెం టేస్ట్ ఉండాలి కదా, మనం చేసింది మొత్తం పడేయకుండా పిల్లలైనా ఎవరైనా తినాలంటే కొంచెం ఆయిల్ మరీ ఎక్కువగా పోసేయను. అలాగని మరీ 1 స్పూన్ 2 స్పూన్లు వేస్తానని చెప్పను. కొంచెం బెటర్గా చేస్తానమాట. అందులో సమ్మర్లో ఇంకొంచెం తగ్గిస్తాను. సిమ్లో పెట్టేసి చిన్న బర్నర్ పైన కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి వండడం అలా చేస్తూ ఉంటారనమాట. కొంచెం కొన్ని అంటే మన సీజన్కి తగ్గట్టుగా మన బాడీని మనం మౌల్డ్ చేసుకోవాలి కాబట్టి తప్పదనమాట. అప్పుడప్పుడు ఎవరైనా ముంజకాయలు తిన్నారు ఈ సీజన్లో? నేనైతే తినలేదు. రోడ్డు మీద చూస్తున్నాను కానీ ఒకసారి తీసుకుందాం అనుకుంటా, ఎందుకు గట్టిగా అనిపించాయి. జనం అయితే ఎక్కువగా ఉన్నారు కానీ మామూలుగా ఇట్లా శాంపిల్ చూస్తే అంత టేస్టీగా వాటర్ ఏం లేదు దాంట్లో అనిపించింది. ఎంతైనా ముంజకాయలు తినాలన్నా, ఈతకాయలు తినాలన్నా పల్లెటూరులోనే. అక్కడ కూడా కొనుక్కొని తినొచ్చు. కాకపోతే కొనుక్కునేవి కూడా మనకి చుట్టుపక్కల ఫ్రెష్గా విలేజ్ నుండి తీసుకొస్తారు కాబట్టి బాగుంటాయి. ఇక్కడైతే ఎప్పుడో తీసుకొచ్చినవి, ఎక్కడి నుంచో తీసుకొచ్చినవి ఉంటాయి కదా, అలాగనమాట. కాయలు ముదిరిపోయిన అలాగుంటే డైజెషన్ కూడా అవ్వదు, మళ్ళీ అదొక ప్రాబ్లం. పిల్లలు పెడితే కడుపు నొప్పి వచ్చేస్తుంది కాబట్టి ఫ్రెష్గా దొరికితే కనుక ఖచ్చితంగా తినండి. నేను ప్రతి వీడియోలో అదే చెప్తాను, ఏ సీజన్కి సంబంధించింది ఆ సీజన్లో ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, ఇలాంటివి ఏదైనా సరే తింటేనే మన బాడీ అనేది తట్టుకుంటుంది. ఇంకోటి ఏంటంటే నీకు ఎప్పుడు జలుబు చేస్తుంది అది ఇదని చాలామంది అంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే సీజన్కి తగ్గట్టుగా ఏవైతే రావాలో అవి వస్తేనే మన బాడీ ఇమ్యూనిటీ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట, ఇమ్యూనిటీ శక్తి. ఇక్కడ వచ్చేసి వంట అయితే అయిపోయింది. వంట అయిపోయిన తర్వాత యోధా నేను కలిసి ఒక షోరూమ్కి అయితే వెళ్ళామండి. జ్యువెలరీ యాడ్ అనమాట, ఇక్కడ మా దగ్గరలోనే జూబ్లీ హిల్స్లో. అందుకే యోధా అయితే ఫ్రెష్ అయిపోయింది, నేను కూడా రెడీ అయిపోయాను. పూజ కూడా అయిపోయింది నాకు. ఇంకా హెయిర్ స్టైల్ ఏమంటే ఫస్ట్ ఒకటి వేసాను, అది సెట్ అవ్వలేదు. ఇది బాగుందా, పాపడికి వచ్చి వంకర వచ్చింది అంటే మళ్ళీ తీసి మళ్ళీ పెట్టేశాను. ఆల్రెడీ బయటే చిక్కు అంతా తీసుకొని వచ్చేసాము. బాగా వేడిగా ఉంది కదా మధ్యాహ్నం టైము. ఇంకా కెమెరామ్యాన్ ఉదయ్ కూడా వచ్చాడనమాట. ఇంట్లోనే కొంచెం షూట్ చేసుకుని మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఇన్స్టాగ్రామ్లో, యోధా కన్రాతి అని ఉంటుంది. యోధా నన్ను కూడా ట్యాగ్ చేసింది చూడండి. నా ఇన్స్టాగ్రామ్ ఎవరైనా ఫాలో అవ్వాలనుకుంటే సామ ఉమా మధు అని ఉంటుంది, SAMAUMADHU, సామ ఉమా మధు అని ఉంటుంది. ఫాలో అవ్వండి. దాంట్లో రెసిపీస్, మినీ బ్లాగ్స్ కూడా షేర్ చేస్తున్నాను. ఇన్ని రోజులు అంత పెద్దగా యాక్టివ్ లేను. ఈ మధ్య ఒక 15 days 20 days నుండే కొంచెం టైం తీసుకొని ఇలా పెడుతున్నాను అనమాట. ఏదో ప్రమోషన్కి ఇస్తే యూట్యూబ్లో కూడా చేస్తాం, కాకపోతే ఇన్స్టాలో కూడా కొంచెం ఉంటే వేరే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. అంటే కొంచెం ఇన్స్టా కూడా ఉంది, వాళ్ళకు కూడా ప్రమోట్ చేయడం కొంచెం ఎక్కువగా బాగుంటుంది అనేసి చూసే వాళ్ళకి అనేసి చూద్దామని ఫాలోవర్స్ని పెంచుకోవడానికి ట్రై చేస్తున్నా. చాలామంది మన సబ్స్క్రైబర్సే ఉన్నారండి దాంట్లో. అసలు నేను చెప్పను కూడా చెప్పలేదు, వచ్చి వాళ్ళే కామెంట్ పెడుతున్నారు. ఎందుకంటే యూట్యూబ్లో పెట్టే ఐడి
అంటే కొన్ని కొన్ని రెగ్యులర్గా వచ్చే ఉంటాయి కదా నేమ్స్, అంటే రిజిస్టర్ అయిపోతాయి అనమాట మాకు మైండ్లో. వీళ్ళు మన సబ్స్క్రైబర్స్, మన వ్యూవర్స్, డైలీ కామెంట్ వస్తుంది అనేసి. అంటే వీళ్ళు మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇంకెప్పుడైనా కొంచెం మీకు తెలుసు కదా, ఏదైనా బిజీగా ఉంటేనో ఒంట్లో బాగాలేకపోతేనో, ఇంకా మా వారైతే షూటింగ్కి వెళ్తున్నారు, పిల్లల్ని తీసుకురావడం, దింపడం, మళ్ళీ నా వీడియోస్ చేసుకోవడం, అలాగా కొంచెం వీడియోస్ కామెంట్స్ అయితే ఈ 3 days నుండి నేను ఒప్పుకుంటున్నాను, నిజంగానే రిప్లై ఇవ్వట్లేదు. నైట్ మాత్రం మ్యాక్సిమం చూసి లైక్ అయితే కొడతాను. రిప్లై ఇవ్వాలంటే ఒకరికి ఇచ్చి ఒకరు ఇవ్వకపోతే పాపం ఫీల్ అవుతున్నారు, 2 సార్లు పెట్టినా రిప్లై ఇవ్వరని. మళ్ళీ ఎందుకు వచ్చిన వాళ్ళందరికీ చూసేసి లైక్ కొడదామని ఇంకా షార్ట్ వీడియోలో అంతే, ఫుల్ వీడియోలో అంతే చేస్తున్నాను. మ్యాక్సిమం రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. లైక్ కొట్టాను అంటే ఆ కామెంట్ చదివానని అర్థం కదా మీ కామెంట్. అట్లాగే ఇన్స్టా కూడా ఫాలో అవ్వని వాళ్ళు ఉంటే ఒకవేళ ఫాలో అవ్వండి. సామా ఉమా మధు అని ఉంటుంది. ఉమా మధు అంటే మొత్తం స్పెల్లింగ్ రాయకుండా UMADHU అని ఉంటుంది, మళ్ళీ ఎం రాదు. ఆల్రెడీ సెర్చ్ చేస్తుంటే మీకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. వీలుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి ఇంకా షూట్ చేసుకుని వచ్చిన తర్వాత నేను మళ్ళీ వంట చేసేస్తున్నాను అనమాట. ఈవినింగ్ ఏది చేసినా, మనం ఏ పని చేసినా చేయకపోయినా కడుపులో మాత్రం ఇంకా ఆకలి టైంకి అవుతూ ఉంటుంది కదా. మనం ఎంత పనిలో ఉన్నా ఎటు తిరిగినా సరే ఫుడ్ మాత్రం ఖచ్చితంగా కడుపులో పడాల్సిందే. మార్నింగ్ మునక్కాయ టమాటా చిక్కుడుకాయ చేశాను. అంతకుముందు చందు అన్నయ్య వాళ్ళు వచ్చినప్పుడు కూడా చేశాను అనమాట. మునక్కాయలు ఎక్కువ కొనుక్కొచ్చాను, చిక్కుడుకాయలు కూడా దాదాపుగా కిలో వరకు తీసుకొచ్చారు మా వారు. అన్నీ ఒకేసారి వండితే అంత కర్రీ చూస్తే తినబుద్ధి అవ్వదు. మెయిన్ రీజన్ అది కూడా ఒకటి అనమాట. నాకు ఎక్కువ కర్రీ వండామనుకోండి, అదే పొద్దున, మధ్యాహ్నం, నైట్, మళ్ళీ రేపటికి అలా తినాలంటే బోరు కొట్టేస్తుంది. పిల్లలు కూడా తినరు, నాకేం పడే బుద్ధి కాదు. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టుకొని మళ్ళీ నేనే తినాలి, అది 2 days అయినా అయిపోయేంత వరకు. అందుకనేసి ఇంకా కొంచెంగా చేస్తానంటే, సపరేట్గా చేసినా కొంచెం కష్టం అనుకోకుండా మార్నింగ్, మధ్యాహ్నము, నైట్ కల్లా సపరేట్ కర్రీసే చేస్తాను మ్యాక్సిమం. పప్పు లాంటివి చేసినప్పుడు మాత్రం 2 పూట్లకు వస్తాయి, ఎందుకంటే మరీ అంత కొంచెం చేయలేము కదా, అట్లుంటుంది అనమాట. ఎట్లాగో పిల్లలు ఏం పప్పు అసలు వద్దనకుండా తింటారు. పప్పు ఒకటి, చికెన్, నాన్ వెజ్ ఒకటి, ఆమ్లెట్స్, ఎగ్ ఇలాంటివి. ఇంకా సొరకాయలు, బీరకాయలు చేస్తే ఇంకా ముట్టుకోరనుకోండి, అదొకటి. నేను అదొకటి నేర్పించలేకపోతున్నాను పిల్లలకి తినమని. ఇప్పుడు కొంచెం సొరకాయలో పాలు పోసి పచ్చిమిర్చి కారం వేసి చేస్తే మా దీవెన కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తుంది అనమాట. అవి చేసినప్పుడు చపాతీ అలాగ చేసేది. ఈరోజు మ్యాక్సిమం మన వీడియోలు అన్నీ రెసిపీసే ఉంటాయి. గోంగూర పచ్చడి, ఇది కెమెరా ఇట్లా వచ్చింది చూసారా. నేను ఎప్పుడైనా ఒకసారి వీడియో తీయడం అంటే మామూలు కుకింగ్ చేసుకోవడం 5 minutes అనుకోండి, అంటే సింపుల్ వంట ఏదైనా. వీడియో తీసేటప్పుడు దానికి దాదాపుగా 1/2 hour పడుతుంది. ఎప్పుడైనా చెక్ చేసుకోకుండా సరే ఉందిలే బాగానే అని చేసామనుకోండి, ఇలా అవుతుంది అనమాట మిస్టేక్స్. కాబట్టి వీడియో తీసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఒకదానికొకటి అక్కడ వంట చూసుకోవాలి, దానికి ఏం కావాల్సినవి తీసుకోవాలి, వీడియో ఎలా వస్తుంది, ఎలా రికార్డ్ అవుతుందో కూడా చూసుకోవాలి. ఇదొకటి, ఇలా అప్పుడప్పుడు ఇలా మిస్టేక్స్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి గోంగూర పచ్చడి చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా ఇది నెక్స్ట్ డే అనమాట. దానికోసమనే నేను మొన్న పెట్టిన కామెంట్కి ఒక సిస్టర్ రిప్లై ఇచ్చారు. అండ్ నేను ఎప్పుడూ ఎక్కువగా రియాక్ట్ అవ్వను నెగిటివ్ కామెంట్స్కి. కాకపోతే దాంట్లో ఏం లేకపోయినా సరే వాళ్ళు ఏదో ఒకటి అనాలి, ఏదో ఒకటి ప్రొవోకింగ్ చేయాలి, ఏదో ఒకటి అంటే ఎలా రియాక్ట్ అవుతారా అనేసి. మామూలుగా మంచిగా పెట్టిన వాటికి మంచిగానే ఇస్తాను, నాకు నచ్చకపోతే డిలీట్ చేసుకుంటాను. 10 వస్తే దాంట్లో ఒక్కటి నెగిటివ్ వస్తుంది, ఒక్కోసారి అది కూడా రాదనుకోండి. రావు అని చెప్పట్లేదు, ఎక్కువగా రావు. వచ్చేవాళ్ళు ఎవరుంటే ఖచ్చితంగా అది లేడీస్ అయ్యే ఉంటారు. నేను రిప్లై ఇచ్చారనమాట, చూసుకున్నారు, మళ్ళీ రిప్లై ఇచ్చారు వాళ్ళు. ఎందుకు అలా అనిపిస్తుందో నాకైతే అర్థం కాదు జనాలకి. అంటే యూట్యూబ్లో అంటే మామూలుగా నేను దీని కిందనే ఉంటుంది చూడండి, నేను కావాలంటే లింక్ ఇస్తాను. నిన్న పెట్టిన వీడియోలో డబ్బుల కోసమే చేస్తారు, డబ్బులు అని. ఎవరు డబ్బులు లేకుండా ఎవరికి డబ్బులు అంటే ఇష్టం ఉండదు, అవసరం అంతే. ఎవరికైనా డబ్బులు అంటే అవసరము, ఇష్టం ఉండి ప్రేమ ఉండి ఎవ్వరు అంత మ్యాక్సిమం ఎవరికి ఉండదు, అది అవసరానికే. కొంతమంది ఉంటారేమో ప్రేమ ఉండి ఇష్టం ఉండి. మ్యాక్సిమం మన గుండెల మీద చేయి వేసుకొని చెప్పాలి అంటే డబ్బులు అంటే ఎవరికైనా అవసరం అంతే. ఇప్పుడు చదువుకోవాలన్నా, తినాలన్నా, ఈ రోజుల్లో అయితే నలుగురిలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు మనకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా, నలుగురు మన గురించి అంటే ఏదైనా మాట్లాడుకోవాలన్నా సరే ఖచ్చితంగా డబ్బులు ఉండాల్సిందే. ఇప్పుడు కాదు, చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేసాం మేము. కాబట్టి మనకి ఊరికే కూర్చోకుండా చేతనైంది ఏదో ఒకటి చేసుకోవడం, ఏ పని చేయడానికి వీలు లేక, హెల్త్ సహకరించక, ఇంట్లో ప్రాబ్లమ్స్, బయటికి వెళ్ళి చేయలేనప్పుడు వచ్చిన డబ్బులనైనా సేవ్ చేసుకోవడం, అలా చేసుకొని షాపింగ్ వీడియోలు కూడా కొంచెం ఎందుకు కావాల్సినప్పుడు కొనుక్కోవచ్చు కదా, ఎందుకు అంత ఇబ్బంది పడుతూ అంత కంజెస్టెడ్గా
అంత ఎందుకు పీచ్లాగా చేయాలని. అది మనకి అప్పటికప్పుడు అవసరం కాబట్టి తీసుకోవాలి ఖచ్చితంగా, అది అవసరం కదా, వేసుకోవడానికి కావాలి. వీడియో పర్పస్ మనకి వీడియోస్ అవుతాయి, వేసుకోవడానికి ఉంటే. పెద్దగా నా దగ్గర ముందు నుంచి కూడా ఏం లేవు కాబట్టి జ్యువెలరీ షాపింగ్ అయితే చేశాను. దానికోసం నేను చెప్పాను అనమాట, నేను ఎక్కువ ఏం తీసుకోవట్లేదు, కొంచెం మనీ చూసుకొని చేసుకోవాలని. ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క వీడియోలో ఒక్కో డౌట్ వస్తుంది, డబ్బుల కోసమే చేశారు, ఊరికే ఏమైనా చేస్తున్నావా అని. నేను ఆల్రెడీ చెప్పింది అది వీడియోలో, డబ్బుల కోసమే యూట్యూబ్ స్టార్ట్ చేసి సరదాగా నాకు టైం ఉండి ఇవన్నీ కొనుక్కొని, ఫోన్ కొని, ఈఎంఐలో రింగ్ లైట్ కొనుక్కొని 4,000 పెట్టి ఇవన్నీ చేసిన టైంపాస్కి ఏం చేయట్లేదు. డబ్బులు సంపాదించడానికే చేస్తాం. ఊరికే ఎవరింటికన్నా వెళ్ళి ఊరికే పని చేసి వస్తాం, మనం చెయ్యం కదా. ఎవరికైనా ఏదైనా యూజ్ ఉంటేనే చేస్తారు, మ్యాక్సిమం 99%. ఆ 1% ఏదైనా మన చేతులతోటి నోటితోటి చెప్పే మాట అయితేనే చేస్తారు. అది ఈ రోజుల్లో. అది కావాలని ఒప్పుకోరు కొంతమంది, ఇంకా అది వేరే విషయం అనుకోండి. అట్లా నేను కూడా డబ్బుల కోసమే స్టార్ట్ చేశానంటే, ఎవరి ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల మనం ఎలా బయటపడాలనేది మనకు వచ్చింది, మనకి చేతనైంది మనం చేసుకోవాలంతే. అదొకటే చెప్పాను నేను ఆ వీడియోలో. అందరికీ మంచిగానే అర్థమైంది, ఒక్క సిస్టర్ మాత్రం ఎందుకు అది అర్థమైంది నాకైతే తెలియదు. అంటే అందరు మంచిగానే అనుకోవాలని ఏం రూల్ ఏం లేదు కదా మనకి. అలాగా ఏదో మా హస్బెండ్కి ఏదో ఏమంటారు సామెతల్లో, వేడి నీళ్ళకి చన్నీళ్ళలాగా అలా తోడవుతాయి అనేసి నాకు చేతనైంది ఏదో నేను చేస్తున్నాను. వంట రాకపోయినా సరే, నాకు పెళ్ళికి ముందు అసలు ఏం వంటలు రావు మ్యాక్సిమం చెప్పాలంటే. నేను చాలాసార్లు షేర్ చేసుకున్నాను, పెళ్ళైనాక ఫస్ట్ చేసిన వంట దొండకాయ ఫ్రై చేసి మొత్తం బొగ్గుల్లాగా మాడబెట్టేశారని. కాకపోతే పరిస్థితులు అన్నీ నేర్పిస్తాయి అన్నమాట మనకి, ఎప్పుడు ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది. చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఏదో ఒకరోజు సక్సెస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీన్ని యూట్యూబ్ స్టార్ట్ చేసే ఆడవాళ్ళకు కూడా, నాకైతే బయటికి వెళ్ళడం ఇష్టం ఉండదు, నాకు అంత ధైర్యం కూడా ఉండదు, నలుగురిలోకి వెళ్ళి చేసే అంత ఇది కూడా ఉండదు అనమాట. ఇంక ఇది ఒకటి మంచి ప్లాట్ఫామ్ అనుకొని, మనకు వచ్చింది పని మనం రాకపోయినా నేర్చుకొని ఇందులోనే మన టాలెంట్ అనేది చూపించాలనేసి యూట్యూబ్ స్టార్ట్ చేసి అలాగే రన్ చేస్తున్నాను. ఇలాగే మంచిగా ఉండాలని మీరు కూడా కోరుకోవాలి, మన సబ్స్క్రైబర్స్, వ్యూవర్స్ అందరూ కూడాను. అది ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూనే ఉంది. పిల్లలకైతే ఎగ్జామ్స్ అయిపోవడానికి వచ్చాయి కదా, సిబిఎస్ఈ వాళ్ళకి ఆల్రెడీ అయిపోయాయి, స్కూల్ స్టార్ట్ అయింది, మళ్ళీ హాలిడేస్ కూడా వస్తున్నాయి వాళ్ళకి. మా పిల్లలకైతే దీవెనకి ఈ రోజుతో అయిపోతుంది అనమాట, 18 తోటి లాస్ట్ ఎగ్జామ్. మా దీవెన్ బాబుకి మాత్రం 17th లాస్ట్ ఎగ్జామ్, దీవెన్కి 18th. ఎందుకంటే దీవెనకి ఒకరోజు ముందు స్టార్ట్ అయ్యాయి, దీవెన్ బాబుకేమో ఒకరోజు వెనక కాబట్టి కొంచెం అదే ఫీల్ అవుతున్నాడు. అక్కకైతే మంచిగా ముందే హాలిడే వస్తుంది, నాకైతే రాదని. ఒక్కరోజే కదా దీవెన, ఒక్కరోజు కూడా కాదు, 12 వరకే అంతే. అట్లుంటుంది అనమాట. ఎండలు మాత్రం బాగా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి బయటికి వెళ్ళే వాళ్ళు. ఇప్పుడు ఆటోలో వెళ్ళి తీసుకురావాలంటే చుక్కలు కనిపిస్తాయి అన్నమాట. ఈ ర్యాపిడో అయితే యుద్ధం వల్ల మొత్తం పెట్రోల్ గ్యాస్ పెరిగిందని, సమ్మర్ వల్ల మధ్యాహ్నం ఆటోలు తీయట్లేదు, ఏం బయటకు అస్సలు బుక్కే అవ్వట్లేదు. మేమైతే చెక్ పోస్ట్ దాకా నడిచి వెళ్ళి అక్కడ నుంచి తీసుకొని రావాల్సి వస్తుంది, ఆటో మాట్లాడుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ కూడా రావాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా పూరీ కర్రీ చేస్తున్నాను, పూరీ కర్రీ చేస్తున్నాను. నిన్న వీడియో పెట్టలే కదా, నిన్న ఇంకా ఇంట్లో ప్రాక్టీస్ చేశారనమాట. మాస్ జాతరకి చందు అనే వాళ్ళ ఇంటి దగ్గర పెట్టలేదు ఈసారి, నిన్న మా ఇంట్లోనే పెట్టారు. అందుకే నాకు వీడియో అంటే వాళ్ళకి వంట చేసేసి అందరికీ నేను వీడియో చేసుకోవడానికి అవ్వలేదు, ఎడిటింగ్ టైం అవ్వలేదు, కొంచెం ఇంకా డిస్టర్బెన్స్గా కూడా ఉంటుంది కదా, అందుకనేసి వాయిస్ అయితే ఇవ్వలేదు. నిన్న వీడియో కూడా రాలేదు, చాలామంది గమనించే ఉంటారు. నోటిఫికేషన్ వస్తుంది కదా డైలీ చూసే వాళ్ళకి. వీడియోస్ ఉన్నాయి, ఇంకా 2 ఉన్నాయి కానీ చెప్పాను ఎడిటింగ్ అవ్వలేదని చెప్పాను కదా, అదనమాట సంగతి. షార్ట్స్ వీడియోస్ అయితే ముందే ఒక రోజుకి 4-5 అన్నీ వాయిస్ ఇచ్చుకొని షెడ్యూల్ చేసేసుకొని పెట్టేసుకుంటాము. ఇంకా ఆ టైంకి మనకి ఏ టైం కావాలంటే ఆ టైంకి లైవ్ చేసేసుకుంటాము కాబట్టి షార్ట్స్ వేస్తే వస్తాయి. ఎందుకంటే 1 minute 1.5 minute ఉంటాయి కాబట్టి ఒక 1 minute ఎవరైనా సైలెంట్గా ఉన్నా సరే వాయిస్ ఓవర్ ఇచ్చేసుకొని పెట్టేసుకోవచ్చు. ఆల్రెడీ చాలామందికి అలవాటు అయిపోయింది మన ఛానల్లో షార్ట్స్ వస్తాయని, షార్ట్స్ రాకపోయినా అడుగుతున్నారు. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. గృహప్రవేశం డేట్ అని అడుగుతున్నారు. ముందే మొన్న చెప్పాను కదా 2 dates అనుకుంటున్నాం, అంటే ఇంట్లో ప్రాబ్లమ్స్, లేడీస్ ప్రాబ్లమ్స్ అన్నీ చూసుకోవాలి కదా, అందులోనూ షూటింగ్స్ కూడా చూసుకోవాలి. మ్యాక్సిమం 25th వరకు షూటింగ్సే ఉన్నాయి. మళ్ళీ వెళ్ళడం, మళ్ళీ రావడం, మళ్ళీ గృహప్రవేశం, వ్రతం, వీటన్నిటికి కొంచెం అందులో సమ్మర్ కదా అటు ఇటు తిరిగితే మళ్ళీ హెల్త్ ఖరాబ్ అవుతుంది అనేసి చూస్తున్నాం డేట్లు. మంచి డేట్స్ అయితే 2 ఫిక్స్ చేసి పెట్టుకున్నాము, దాంట్లో ఒకటైతే అవుతుంది. ఇంకా కన్ఫామ్గా అయిపోయింది, ఇంకేం లేవు అనుకున్నప్పుడు మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను. అనుకున్నాం కాబట్టి షాపింగ్ ఇంత బిజీగా ఉంటుంది కాబట్టి షాపింగ్ అయితే ముందే చేసి పెట్టుకున్నాం అనమాట.
ఒక్క టెన్షన్ అయితే లేదు. డ్రెస్సెస్ కూడా ఇంకా మా అక్కకైతే ఇచ్చాను. నా ఈ బ్లౌజెస్ మా దీవెనవి హాఫ్ శారీస్ అన్నీ కూడా ఇచ్చేసాము. శిరీష రెడ్డి డిజైనర్ మా అక్క కుడుతుందనమాట. మాకు కావాలంటే శారీస్ కూడా షాపింగ్ చేసి వెళ్ళి తీసుకొని స్టిచ్చింగ్ చేసి ఇస్తుంది, అన్నీ అంతా రెడీ చేసి ఇస్తుంది అనమాట డ్రెస్సు. లేదంటే నేను శారీస్ తీసుకుంటే స్టిచ్చింగ్ చేసి ఇస్తుంది. చాలా బాగుంటుంది. రీజనబుల్ ప్రైజెస్ అనమాట. చాలా చాలా తక్కువ తీసుకుంటాం. ఎందుకంటే ఇంతకుముందు మేము స్టిచ్చింగ్ చేసుకున్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ అయితే ఉంది. అంటే చాలా మోడల్స్, అంటే ఎక్కడ ఏ మూవీలో మనకి ఏ డిజైన్ వచ్చినా, ఏ సీరియల్లో ఏ బ్లౌజ్ ఎవరు ఎలా వేసుకున్నారు అనేది యాజ్ టీజ్గా మన ఫోటో పంపిస్తే అలాగే కుడుతుంది. ప్రైస్ తక్కువ. హైదరాబాద్లో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి. ర్యాపిడో కూడా ఉంది కాబట్టి మనకి పెద్దగా ప్రాబ్లం ఏమి ఉండదు. ఒకవేళ మీ దగ్గర ఒక 4-5 ఉంటే డైరెక్ట్గా వెళ్ళని ఇవ్వచ్చు. నేను కావాలంటే మొబైల్ నెంబర్ కామెంట్లో పిన్ చేస్తాను, చూడండి. శిరీష రెడ్డి డిజైనర్. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా అదే అనమాట. కాకపోతే మొన్ననే క్రియేట్ చేశారు ఇన్స్టాగ్రామ్. దాంట్లో అంటే పెద్దగా వీడియోస్ అయితే ఎక్కువ అప్లోడ్ చేయలేదు, చేస్తుంది. యూట్యూబ్ ఛానల్ కూడా అదే నేమ్ ఉంటుంది, శిరీష రెడ్డి డిజైనర్ అని. యూట్యూబ్ ఉంది, ఇన్స్టా ఉంది. అంటే కొత్తగా క్రియేట్ చేశారని చెప్పాను కదా, ఎక్కువ వీడియోస్ లేవు. మా అక్క దగ్గరే కంప్యూటర్ వర్క్ కూడా ఉంటుంది అనమాట, మిషన్ వర్క్. అది దీవెన మొన్న షూటింగ్కి వేసుకుంది ఒకటి హాఫ్ సారీకి, లెహంగా అదే బ్లౌజ్కి అయితే వర్క్ చేసింది. అత్తయ్య క్రిస్మస్కి వేసుకున్నది కూడా అత్తయ్య చేశారనమాట. నాదొక గ్రీన్ కలర్ బ్లౌజ్ ఉంటుంది అరరే సాంగ్కి, అది కూడా అక్కే చేసింది వర్క్. స్టిచ్చింగ్ కానీ వర్క్ కానీ అన్నీ ఇంకా ఒక దగ్గర ఇచ్చేసి సరిపోతుంది, వేరే వేరే దగ్గర లేకుండా. అన్నీ కూడాను చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయి. మీకైతే నచ్చుతుంది ఖచ్చితంగా. అంటే స్టిచ్చింగ్ ఇంత పెట్టాలి ఇప్పుడు అవసరమా కుట్టించుకోవడం అని కొంచెం కాంప్రమైజ్ అయ్యే వాళ్ళకి మాత్రం చాలా మంచి అవకాశం, తక్కువ కాస్ట్లో అయిపోతుంది. చూడండి, ఇంకా డిజైన్ బాగుంటుంది, ఫిట్టింగ్ కూడా చాలా బాగుంటుంది అనమాట. చాలా ఓపిక, నిదానము. నేను నెంబర్ అయితే నేను కామెంట్ బాక్స్లో పిన్ చేస్తాను, చూడండి. మీరు ఎవరికైనా కావాలనుకున్న వాళ్ళు మాత్రం, ఎందుకంటే ఇప్పుడు కొంచెం సీజన్ కాబట్టి కొంచెం బిజీగా ఉంటారు. మీరు ఒకవేళ ఖచ్చితంగా కుట్టించుకోవాలి, కొంచెం ఎంక్వైరీ చేసి మాట్లాడదాము, అడ్రస్ ఏంటి, ఎక్కడ పంపించాలి అనేది మీరు డిసైడ్ అయితేనే చూడండి. ఒకవేళ వాళ్ళ ఐడి కానీ యూట్యూబ్ కానీ ఇన్స్టా కానీ చూస్తే అర్థమవుతుంది. స్టిచ్చింగ్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడా ఉన్నాయి. దీవెన వేసుకునేవి కూడా అక్క చేసింది అనమాట. మొబైల్ నెంబర్ ఇస్తాను. కాకపోతే ముందు చెప్పినట్టుగా నేను కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే చేయండి. అంటే ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకనేసి. అంతే, అయిపోయింది. ఫస్ట్ టైం నేను పూరీ ప్రెస్ తోటి పూరీ చేయడం. ఎక్కువ కట్టెగారలు చేయడానికి యూజ్ చేసేదాన్ని. కట్టెగారలు అంటే పప్పు చెక్కలు అంటారు చూసారా, కట్టెగారలు అంటే మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. నేను మొన్న బొబ్బరి గారెలు చేస్తే గారెలు అంటే స్వీట్ అక్క అని పెట్టారు. నాకు ఇంతవరకు తెలియదు వాటిని స్వీట్ని గారెలు అంటారని. చిన్నప్పటి నుంచి ఖమ్మం సైడ్ అయితే బొబ్బరి గారెలు, పెసర గారెలు, మినప గారెలు అలాగే అంటారు. అదే అలవాటు అయిపోయింది. ఇంకా గారె అంటే స్వీట్ అంట, ఇవి వడలు అనాలి, వడ అనాలేమో, అట్లా చేసే పప్పులతోటి. అయిపోయింది ఫస్ట్ టైం అనమాట. ఎందుకంటే కొంచెం అక్కడ అన్ని వంటలు చేసినవన్నీ కర్రీ కానీ నైట్ కానీ వెజ్ నాన్ వెజ్ సండే రోజు అన్నీ చేసేసి పెట్టాను. ప్లేస్ కూడా ఎక్కువ లేవు, రుద్దడానికి కూడా నాకు అంత ఓపిక లేదు ఇవి. అందుకనేసి పూరీ ప్రెస్తో చేశాను. ఈజీగానే అనిపించింది, కానీ కాకపోతే కొంచెం పిండికి పూరి చిన్నగా వచ్చినట్టు అనిపించింది నాకు. మంచిగా పొంగుతున్నాయి, అంత బాగానే ఉంది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ మనం స్టవ్ కాడే చేసి అంటే ఇట్లా ఒత్తేసి వేసుకోవాల్సిన అవసరం లేదు. మొత్తం అన్నీ ఒక ప్లేట్లో తీసుకొచ్చుకొని ప్రెస్ చేసుకొని టక్క కాల్ చేసుకోవచ్చు. స్టవ్ సేవ్ అవుతుంది, ఆయిల్ కూడా సేవ్ అవుతుంది. చేతులు కూడా కొంచెం నొప్పి రావు, ఎందుకంటే ప్రెస్ చేయడం కాబట్టి. పిండి మిక్స్ చేసుకొని బాల్స్ చేసేసుకొని ప్రెస్ చేసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని వస్తే టక్క కాల్ చేసుకోవచ్చు. ఈజీగా అయిపోతాయి, బాగున్నాయి. కొంచెం కలర్ వచ్చేంతవరకు కాల్చుకోవాలి, ఎందుకంటే మనం రుద్దినంత పల్చగా అయితే రావట్లేదు. కొంచెం ఎలాగో పూరి కొంచెం అందంగానే ఉంటుంది, అందులో ఇంకొంచెం గట్టిగా ప్రెస్ చేయడమో లేదంటే కొంచెం ఎక్కువగా ఇట్లా కాల్చుకోవడం చేస్తే సరిపోతుంది. మెయిన్ ఏంటంటే ఎక్కువసేపు ఇట్లా పొంగి ఉంటున్నాయి అనమాట దీంతో చేస్తే. నేను గమనించింది అది. మామూలుగా మనం చేస్తే పల్చగా చేస్తాం కదా, చేసిన వెంటనే ఇట్లా ఎక్కువ అంటే ఏమంటారు గాలిపోతుంది అనమాట. అట్లా కావాలంటే కొంచెం రవ్వ వేసుకొని చేసుకుంటే క్రిస్పీగా వస్తాయి, ఎక్కువసేపు పొంగుతూ ఉంటాయి. మిషన్తో చేస్తే ఎక్కువసేపు అలాగే ఉన్నాయి. చూడండి, మన పూరీ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఈ 2 వీడియోస్ కూడా సపరేట్గా నేను షార్ట్ వీడియో అప్లోడ్ చేశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే చూసేసేయండి. ఇది చేత్తో పట్టుకొని తీసిన కెమెరా అనమాట. ఒక చేత్తో కదులుతూ ఉంది, ఒక చేతి ఇలా ఉంది. నాకు రింగ్ లైట్ అలవాటు అయిపోయి చేత్తో తీయాలంటే అటు ఇటు వణికినట్టుగా అనిపిస్తుంది. సరిగ్గా రాకపోతే నాకు అసలు మంచిగా అనిపించదు వీడియో. అంటే నాకే మంచిగా అనిపించదు, ఇంకా చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అని బోర్ కొడుతుంది కదా.
ప్రాపర్గా చూపించకపోతే అలా ఉందన్నమాట. అయిపోయింది, టిఫిన్ కూడా అయిపోయింది, అంత ముందే పని అయిపోయింది, పూజ అయిపోయింది. ఇంకా కిచెన్లోకి వచ్చి వంట కూడా చేసేసుకున్నాను. పూరీలు అన్నీ అయిపోయాయి, ఆల్రెడీ పిల్లలు తిన్నారు. ఇవి ఈవినింగ్ కోసం చేసి పెట్టేశాను.